అందరికి నమస్కారం అండి. ఈ రోజుల్లో ఆన్లైన్ అంటేనే చాలా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే దానికి కారణం మనందరికీ తెలుసు. ఫ్రాడ్ ఇన్సిడెంట్స్ బాగా పెరిగిపోయాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఇలాంటి రోజుల్లో నాకు గడిచిన ఒక 6 నెలల వ్యవధిలో లాంగ్ నుంచి ఒక 2 కాల్స్ వచ్చాయి. ఫస్ట్ కాల్ ఏమో నేను చేసింది వేరే చోట, అది నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఈ సెకండ్ కాల్ వచ్చేసరికి సార్ది వచ్చి తిరుపతి, మ్యారేజ్ వచ్చేసరికి తిరుపతి నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది పీలేరు అనేది. ఆన్లైన్లో చూసి సార్ ఫోన్ చేశారు. ఆగస్ట్లో ఫోన్ చేశారు. యాక్చువల్గా ఈవెంట్ వచ్చేసరికి అక్టోబర్లో. ఆగస్ట్లో ఫోన్ చేసి విత్ ఇన్ 2 డేస్లో కన్ఫర్మ్ చేస్తారండి. సో నేను ఆగస్ట్ అంతా కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను సార్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ నేను నెక్స్ట్ మంత్ వచ్చి ఇవన్నీ చూసుకుంటానని. సో నేను ఇదంతా రికార్డింగ్ చేసిందంతా సెప్టెంబర్లో. సో నేను ఇంకా సెప్టెంబర్లో పీలేరుకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇంకా పీలేరుకి వెళ్ళిపోయి అక్కడ సిటీ అవుట్కట్స్లో వెయిట్ చేస్తున్నాను. సార్కి ఫోన్ చేసి సారే వచ్చి నేనే రిసీవ్ చేసుకుంటా అని చెప్పి అన్నారు. సో ఇంకా సిటీ అవుట్కట్స్లో వెయిట్ చేస్తాం సార్ కోసం. ఇంకా కాసేపటికి సార్ రాని వచ్చారండి. వచ్చి మమ్మల్ని వెన్యూకి తీసుకెళ్ళారు. యాక్చువల్గా నేను చెప్పాను సార్ అడ్రస్ నాకు తెలుసు కదా, వెన్యూ డీటెయిల్స్ పెట్టుకుని మేము ఆటోకి వచ్చేస్తాం అంటే, లేదు నేనే వస్తానని చెప్పి సార్ తీసుకెళ్ళారు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మండపం అయితే చాలా పెద్దది, చాలా బాగుంది అనిపించింది. అట్లాగే ఇంకా సారు ఎక్కడ మీకు స్టేజ్ ఎక్కడ వేయాలి అలా ఏంటంటే, అక్కడ ఆల్రెడీ ఒక మాన్యువల్గా ఒక స్టేజ్ డిఫాల్ట్గా పెట్టుంది, బట్ అది సెట్ అవ్వదండి అని చెప్పి ఎక్కడ వేస్తే బాగుంటుంది, విజిబిలిటీ ఎక్కడ బాగుంటుంది అని చెప్పి సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి నాకు ఎంత స్టేజ్ కావాలి ఏంటని ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్ కూడా మీరు ఏ టైంకి వస్తారు ఏంటి, నేను మీకు రూమ్స్ అన్ని అరేంజ్ చేసి ఉంచుతాను, ఇబ్బంది లేదని చెప్పారు. ఇంకోసారి ఇంకా కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ తిరుపతి వచ్చేసాం. తిరుపతి వచ్చి ట్రైన్ నైట్ 10:30కు ఉందని చెప్పి సరదాగా జూకి అయితే వచ్చి కాసేపు ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాం. ఇక్కడ 2 విషయాలు ఖచ్చితంగా చెప్పుకోవాలండి. ఒకటి సంతోషం, 2 బాధ. ఒకటి సంతోషం ఏంటంటే చాలా చోట్ల నుండి ఫోన్స్ వస్తున్నాయి, బట్ అవన్నీ ఈవెంట్గా కన్వర్ట్ అవ్వవు. ఎందుకంటే కొన్ని ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆర్టిస్ట్ అండ్ బడ్జెట్ అండ్ డిస్టెన్స్ బట్టి బేస్ అయి ఉంటుంది. అన్ని ఈవెంట్స్ చేయలేకపోవచ్చు, కానీ నాకు అందినంత వరకు, నేను చేయగలిగినంత వరకు 99.99% ఎంత రీజనబుల్గా అయితే అంత రీజనబుల్గా ఇవ్వడానికి ట్రై చేసి ఏ ఈవెంట్ వదులుకోకుండా ఉండడానికి ట్రై చేస్తానండి. సో ఇంకా ఒక్క 1% ఇంకా నా చేతుల్లో ఉండదు, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ప్రతి ఈవెంట్ నేను ఖచ్చితంగా చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటాను. నేను ఈవెంట్ చేసే రోజును కూడా ఖచ్చితంగా మళ్ళీ అప్లోడ్ చేస్తానండి. చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్.